బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఏకంగా 42 మంది మావోయిస్టులు భారీ ఆయుధాలతో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో పీఎల్జీఏ బెటాలియన్ కమాండర్ సోడి మల్లా అలియాస్ నిఖిల్ వంటి కీలక నేతలు ఉన్నారు. వీరి నుంచి 5 AK-47లు, 4 SLRలతో సహా మొత్తం 36 తుపాకులు, 107 తూటాలు, 800 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కీలక విభాగమైన పీపుల్స్ ప్రిపరేషన్ కెరీర్ ఆర్మీ పూర్తిగా కనుమరుగైందని ఈ సందర్భంగా డీసీపీ ప్రకటించారు. గడిచిన 2 ఏళ్లలో తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం ధాటికి మావోయిస్టు పార్టీ ఉనికి ప్రశ్నార్థకరంగా మారింది. ఇప్పటి వరకు 761 మంది మావోయిస్టులు లొంగిపోగా తాజాగా జరిగిన లొంగుపాటుతో పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం ఖాళీ అవుతుంది. కాగా మావోయిస్టు అగ్రనేత గణపతి మృతి చెందారన్న వార్తలపై డీజీపీ శివధర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. గణపతి బతికే ఉన్నారని, అయితే ప్రస్తుతం ఆయన అడవుల్లో లేరని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 5 కీలక సభ్యులు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని, వారంతా కూడా త్వరలోనే లొంగిపోయి శాంతియుత జీవనం గడపాలని పోలీస్ శాఖ పిలుపునిచ్చింది. తెలంగాణలో లొంగిపోతున్న మావోయిస్టులకు భరోసా కల్పిస్తున్నామన్నారు డీజీపీ. కేంద్ర ప్రభుత్వం వారికి హెల్త్ కార్డులు, తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా ఇస్తుందని తెలిపారు. ఇక్కడ లొంగిపోయిన వారిని వారి రాష్ట్రానికి వెళ్లిన తర్వాత అరెస్టు చేస్తున్నారన్నది అవాస్తవమన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. ప్రస్తుతం మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారబోతోంది. ఈ రోజు కాసేపటి క్రితం అటు తెలంగాణ రాష్ట్ర పోలీసుల ముందు 42 మంది మావోయిస్టులు 36 వెపన్స్తో కూడా లొంగిపోయారు. ప్రస్తుతం ఇదే అంశంపైన మనతో పాటు మాట్లాడడానికి డీజీపీ ఉన్నారు. సార్, ప్రధానంగా దాదాపు 42 మంది ఈరోజు మావోయిస్టులు లొంగిపోయారు. ఇంకా తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఎంతమంది మావోయిస్టులు ఉండొచ్చు అని మీ అంచనా? తెలంగాణ నేటివిటీ ఉన్న వాళ్ళు, యూజీగా ఉన్న వాళ్ళు 5 ఉన్నారండి. 5 గణపతి ఉన్నాడు, ఆయన భార్య ఉన్నది, తర్వాత నరహరి అని చెప్పి ఇంకో సీసీ మెంబర్ ఉన్నాడు, ప్లస్ ఇంకా 2 ఉన్నారు. మొత్తం 5 ఉన్నారు తెలంగాణ నుంచి, ఇంకా యూజీలుగా అజ్ఞాతంలో. సార్, ఈ 5 మెంబర్స్ విత్ ఇన్ ద స్టేట్ ఉన్నారా ఆర్ డిఫరెంట్ స్టేట్ ఉన్నారా? మీకేమైనా వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫో ఉందా? మాకున్న సమాచారం అయితే మన స్టేట్లో లేరు. ఈవెన్ అందులో ఆయన ఒక్క నరహరి అంటే ఆయన మాత్రం జార్ఖండ్లో ఉన్నాడు. మిగతా వాళ్ళు కూడా మన స్టేట్లో అయితే లేరు. సార్, బ్యాక్ టు బ్యాక్ ఈ మధ్య మన తెలంగాణ రాష్ట్ర పోలీసుల ముందు మావోయిస్టులు లొంగిపోతూ ఉన్నారు. ఒకవైపు మీరు లొంగిపోతున్నారని చెప్తే వాళ్ళు మాత్రం బయటకు వెళ్ళి మమ్మల్ని అరెస్ట్ చేశారు అని ఒక ప్రాపగాండా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది మీ దృష్టికి వచ్చిందా? దీనిపైన ఏం చెప్తారు? ఇప్పుడు అరెస్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి కదా. జైల్లో లేరు కదా, బయట తిరుగుతున్నారు కదా. మరి అరెస్ట్ చేస్తే బయట ఉంటారు కదా. కాబట్టి అది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పట్టుకొని వాళ్ళు సరైన తీసుకుంటున్నారని. అటువంటిప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు పార్టీ లోపల ఉంటే వాళ్ళకి నష్టం. ఎందుకంటే పెద్ద ఎత్తున పోలీసు కార్యకలాపాలు అవుతున్నాయి కాబట్టి, ఆపరేషన్స్ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఛత్తీస్గఢ్లో వాళ్ళ లోపల ఉంటే నష్టం. వాళ్ళకి బయటకు రావడం వాళ్ళకి మంచి జరిగింది కాబట్టి వాళ్ళు సరెండర్ అయిన అరెస్ట్ అనేది ఒక ఇష్యూయే కాదు. అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో ఇప్పుడు మన దగ్గర లొంగిపోతున్నారు, తర్వాత వాళ్ళ స్టేట్కి పంపించిన తర్వాత అక్కడ స్టేట్ పోలీసులు అరెస్ట్ చేశారు అనేది ఒక వార్త స్ప్రెడ్ అవుతుంది. అది కరెక్ట్ కాదండి, అసలు ఎక్కడ లేదు. అసలు మేము ఒక విధాన నిర్ణయం తీసుకున్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా, మొత్తం మన ప్రభుత్వాలు కూడా ఏంటంటే ఈ లొంగిపోయిన వాళ్ళను మనం అరెస్ట్ చేయొద్దు, లొంగిపోయిన వాళ్ళ మీద కేసులు ముందుకు తీసుకుపోవద్దు అని. అటువంటిప్పుడు ఇంకా ఆ పాయింట్కి పిలుస్తారు, నార్మల్గా పిలుస్తారు కదా. ఈ రాష్ట్రం వాడు బయట రాష్ట్రంలో వచ్చి అక్కడ అరెస్ట్ అయింది అనుకోండి, అది తిరిగి వచ్చిన తర్వాత నేను అడుగుతాను, మేము పిలుస్తాం ఇక్కడ ఏమయ్యా, ఏం చేసినావు, ఎందుకు పోయినావు అక్కడ ఏందని. నార్మల్గా తప్పేం లేదు అందులో. అయితే అరెస్ట్ చేసింది అన్నది లేకపోతే జైల్లో పెట్టినది కరెక్ట్ కాదు, టోటలీ ఫాల్స్. అంటే ప్రధానంగా వీళ్ళు ఇంత బయటకు వచ్చి విచ్చలవిడిగా తిరుగుతున్నారు కదా సార్, వీళ్ళతో మీరు మాట్లాడినప్పుడు కానీ తర్వాత కానీ వీళ్ళ నుంచి ఎటువంటి హామ్ ఉండదంటారా? ఫర్దర్గా ఉండదు, ఎటువంటి హామ్ ఉండదు. ఎందుకంటే తెలంగాణలో ఎగ్జాంపుల్ తీసుకుంటే 5,000 మంది పైన సరెండర్ అయిన లాస్ట్ 35 ఏళ్లలో. ఆ 35 ఏళ్లలో సరెండర్ అయిన 5,000 మందిలో ఒక్కడు కూడా మళ్ళీ యూజీ కాలేదు, ఒక్కడు కూడా హామ్ లేదు. అట్లాంటి ఒకరిద్దరు ఉన్నారు, హామ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది 2-3 ఉన్నారు. అట్లాంటి వాళ్ళను ఆల్రెడీ అరెస్ట్ కావడం కానీ లేకపోతే వాళ్ళు ఎన్కౌంటర్ చనిపోవడం అట్లా జరిగింది. బట్ అట్లాంటి ఏం లేదు. సార్, ప్రధానంగా ఇప్పుడు వీళ్ళందరూ లొంగిపోయిన తర్వాత వాళ్ళకి మీరు ఎంతో భరోసా కల్పిస్తున్నారు, ఒకవైపు మీ శాఖ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ. ఫర్దర్గా ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయా? వాళ్ళకి లైఫ్కి సంబంధించినటువంటి సెక్యూర్ కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, ఫినాన్షియల్ హెల్ప్ కానివ్వండి. ఫినాన్షియల్ హెల్ప్ సంబంధించి ఆల్రెడీ మేము ఇచ్చినాము. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రివార్డ్ ఏదైతే ఉందో అది ఇచ్చినాము. ఆ రివార్డ్ పెంచేందుకని చెప్పి ప్రభుత్వానికి రాస్తున్నాము. తర్వాత 2 హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే పూర్తిగా మేము 100% వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. ఆల్రెడీ చెప్పింది మనం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు తెలంగాణ హెల్త్ కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తున్నది. త్వరలోనే రేపు ఎల్లుండో ఇవాళ జియో వస్తుంది, వీళ్ళందరికీ హెల్త్ కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తున్నారు. అంటే మంచి నిమ్స్ లాంటి మంచి టాప్ క్లాస్ హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాము కాబట్టి ఏం సమస్య లేదు. సార్, ఒకవైపు కేంద్రం 31 లోపు మొత్తం మావోయిస్టులు అయితే ఇండియా చేస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించి మన దగ్గర ఈ 5 మంది లొంగుబాటు కానివ్వండి, వాళ్ళని అదుపులోకి తీసుకోవడం ఈ విత్ ఇన్ ద డేస్లో జరుగుతుందంటారా? 31 మార్చ్ అయిపోయింది కదా. ఇక అయిపోయిన తర్వాత అది 31 మార్చ్తోని
దీనికి సంబంధం లేదు, వాళ్ళ ఆపరేషన్స్కి డెడ్ లైన్ సంబంధం లేదు. అంటే ఆపరేషన్స్ అంటే వాళ్ళని బయటకు తీసుకురావడానికి. సో ఇంకా నడుస్తుంది, ఈ కార్యక్రమం నడుస్తుంది. వాళ్ళు బయటకు వచ్చేంత వరకు కూడా మా ప్రయత్నాలు సాగుతూనే ఉంటాయి. సార్ ఇప్పుడు గణపతి కానీ వాళ్ళ భార్య కానీ ఇతరులు వాళ్ళది ఏమైనా మీకు ఇన్ఫో ఉందా? వాళ్ళకి సంబంధించిన ఏమైనా త్వరలో ఉండబోతుందా? లేదండి, మాకు అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. సార్ ఫైనల్గా ఇప్పుడు మీరేమో ఒకవైపు మావోయిస్టు రహిత రాష్ట్రం అంటున్నారు, మరి గణపతి లొంగుబాటు జరగకుండా అలా చెప్పొచ్చు అంటారా? ఇప్పుడు గణపతికి తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధం లేదు. మేము మావోయిస్ట్ రైతు రాష్ట్రం ఎందుకంటున్నామంటే తెలంగాణ స్టేట్ కమిటీ అని ఒకటి ఉండే, దానికి చంద్రన్న కానీ దామోదర్ కానీ అట్లాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర కమిటీకి బాధ్యులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు సరెండర్ అయిపోయినారు. ఎవరైతే మెయిన్గా ఉన్నాడో ఆ స్టేట్ కమిటీకి సంబంధించిన ఆయనతో పాటుగా ఈ కార్డన్ సరెండర్ అయ్యి తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు కాకున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీలో పనిచేసే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళంతా సరెండర్ అయిపోయింది, టోటల్గా జీరో. ఇప్పుడు ఎవరు లేరు. అటువంటిప్పుడు దాన్ని మావోయిస్ట్ రాష్ట్రం ఏదైతే ఉంటాం గణపతి కానీ ఇతర వాళ్ళ ఏమి ఇబ్బంది వాళ్ళకి మాకు సంబంధం లేదు, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ నేషనల్ లెవెల్ లీడర్స్, వాళ్ళకి సంబంధం లేదు. థ్యాంక్ యూ. సో మొత్తానికి గణపతి లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి లొంగుబాటుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళంతా కూడా నేషనల్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఇప్పటివరకు అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క మావోయిస్టు కూడా లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత వాళ్ళని ఆయా స్టేట్స్కి పంపించేస్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నుంచి ఎటువంటి ప్రమాదం కూడా లేదు, ఎటువంటి హామ్ కూడా లేదు. వాళ్ళు చక్కగా కూడా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా కూడా సహకరిస్తామని అయితే డీజీపీ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో హేమ, హైదరాబాద్.